ఛానల్ ఒకసారి D9 టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. D9 టీవీ న్యూస్ ఛానల్, D9 టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ అండి. తప్పనిసరిగా మీరు అందరూ చూడండి, లైక్ చేయండి. పూర్తిగా మాట్లాడటం నాకు తెలియదు, గంట వరకు పట్టండి. తప్పనిసరిగా అందులో నేను ఉన్నానంటే ముందు మీకు హ్యాపీగా ఉంటుందండి. రండి అన్నయ్య గారు. బాగున్నారండి మాస్టర్? నిన్న వినాయకుడు నిగ్రహానికి వెళ్ళండి, కొంచెం 2:30 అయింది, అందుకు పడుతున్నాను. కూర్చోండి. అందరూ బాగున్నారు. మాస్టర్ గారు బాగున్నారా? వైజాగ్ వెళ్ళారంట. ఎన్ని రోజులు ఉన్నారన్నమాట? 4 days. 4 days. 2 days ఒక్కొక్క ఫ్రెండ్ 5 వేలు పెట్టి బుక్ చేశారండి. బీచ్ దగ్గర బుక్ చేశారు. షూటింగ్ ఏం కాదు సార్, మీరే అడ్మెంట్ కాదండి. ఇలాగే ఇన్స్టిట్యూట్ ఏదో ఓపెనింగ్ చేస్తున్నారు, రిబ్బన్ కట్టారు. దానికి కూడా వాళ్ళు 15,000 ఇచ్చారండి. దారి ఖర్చులన్నీ వాళ్ళే. ట్రైన్ ముందు ఫ్లైట్ అంటే మాకు యాక్షన్ ఇచ్చుకోలేదు, అంత మనసు ట్రైన్ రానుకొని వాళ్ళే తీశారు. అక్కడ కూడా భద్రా అన్నాయన అనాథాశ్రమం చెప్పారండి. పిల్లలు ఒక 20 మంది 30 మంది ఉన్నారండి. వాళ్ళకి 5,000 ఆన్ వేసేయమన్నారండి ఫస్ట్. మళ్ళీ మేము వెళ్ళాక మళ్ళీ ఇంకొక 5,000 ఇచ్చారు మాస్టర్. 15,000కి 10,000 అక్కడ ఇచ్చేసారు. ఫోన్ షాప్ ఫోన్ మొబైల్ షాప్లో ఉన్నాడు కదా, అదే ఫోన్ షాప్ సామ్సంగ్ ఫోన్ ఏదో చూపిస్తుంది కదా వైజాగ్. అది వేరే అక్కడ అన్ని తీసుకున్నారండి. మాస్టర్ తీసుకున్నారు. బాబుకి పాపకి కూడా షూలు జోళ్ళు కూడా మొత్తం 45,000 అయిందండి వాళ్ళకి. మాకు 15,000 అయింది. మొత్తం అమౌంట్ అంతా కొట్టేసారు. సార్ ఏంటి ఇలా చేయలేదు సార్, మొత్తం అమౌంట్ అంతా కొట్టేసారు. అలా ఖర్చు పెట్టే వాళ్ళు ఎలా ఉన్నారండి? బ్యాంకులో లక్షలు ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టారు. నాకేమో బాధ అండి. ఏంటంటే బిడ్డలకు పెట్టుకోండి, కానీ మీ తర్వాత మీకు అనేది బ్యాంకులో ఉన్నాక అప్పుడు ఆయనకి ఏమన్నా తేడా వస్తే మీలాంటి పెడితే ఏమంటారు? నీకు అన్ని పెట్టడం అన్నీ అవసరమా, నీకు ముందు నీ లైఫ్ చూసుకోవాలి కదా అంటారు మీరంటారు. అందుకు టెన్షన్ అండి. కానీ బిడ్డలు పెట్టదని నేను ఏమన్నాం. మరి ఇలా చేసేదండి. ఇప్పుడు మరి ఎవరు కొంచెం ఎంత బాగుంటే ఎవరు పెట్టండి. మళ్ళీ దగ్గర మనకు నిలబడుతుందండి. అబ్బాయి అయితే మాట్లాడుతూ మాస్టర్తో, అమ్మాయి అయితే 3 నెలల నుంచి మాకు పరిచయం అయింది. 3 నెలల నుంచి వస్తుంది. కృష్ణానగర్లో కొన్నాళ్ళు మాట్లాడాక ఎవరు వద్దంటే మానేశారు. మా జోలికి వచ్చినా మాతో మాట్లాడినా పోలీస్ కేసు పెడతానంటే మాస్టర్ ఏడ్సి వద్దమ్మా మనకి ఆపే అన్నారు. అందరూ చెప్పడంతో ఆయన కూడా ఇదే పేరు. ఇప్పుడు ఇలా సంపాదించడంతో ఎంతో కొంత పెడదాము అనేసి ఆయనకి ఇష్టం. అది చెప్పకుండా లోపం ఉంటున్నాయి, చెప్పట్లేదు. తను మా పాపను పెట్టిన కేకెత్తానమ్మా అని అడిగింది. ఆవిడ నేను కేక అయితే ఏం అనలేదు, చూసుకోవాలంటే ఇంకే పిలుచుకోండి అన్నాను. పిలవగానే 2వ రోజున వచ్చేసారు. ఆ నెలలోనే 40,000 ఖర్చు పెట్టేసారు. ఈత నెలలో సైకిల్ 6,000 అన్నారు. 13,000 అది 2,000 అమ్మాయికి. అప్పుడు అన్నారు అమ్మ సైకిల్ వద్దు, బండి కొంటాను ఉన్నారు, స్కూటర్ కొంటాను ఉన్నారు. ఇప్పుడు నేను ఇలా చెబుతున్నాను, మళ్ళీ వేరే రకంగా ఈస్ట్ కదండి, ఇష్టమే. కానీ ఆయన లైఫ్ కూడా ఆలోచించుకోవాలి కదా. 6,000 అన్నా 13,000, దారి ఖర్చు 15,000. ఇంకా ఏ ఫ్రూట్స్ అని ఇవ్వాలి, జ్యూస్లు ఏ ఇప్పించారండి ఆ ఇష్టం. అదే నేను మరి ఎంత అమౌంట్ ఇది నేను లెక్క వేయాలి కదండి. రాశాను కూతురని ఒక బ్రాకెట్లో పెట్టేసి అన్ని పొద్దులు రాస్తే 45,000 బిల్లు వచ్చింది. బట్టలకి ఏంటి, సైకిల్కి ఏంటి, రాని మొత్తం ఫ్రూట్స్ తినడానికి ఏంటి మొత్తం 45,000 ఒకే నేను కాదండి. మళ్ళీ ఈ నెలలో వినాయక చవితికి డాడీ నాకు బట్టలు కావాలి, కూతురు కాదండి పోనేళ్ళండి. 6,000 పెట్టి బట్టలు తీసాం. నేనే వెళ్ళాను, మున్సిపాల్ వెళ్ళాను, సైకిల్ ఇప్పుడు నేనే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాళ్ళ అన్నయ్య వీడియో కాల్ చేయడం, నాకు అది కావాలి ఇది కావాలని అంతా చూపించడం, తీసేసుకున్నారు. ఇద్దరు రాలేదండి, ఇందుకే మేమే వీడియో కాల్ పలానా అంటే తీసేసాం. 45,000 రూపాయలు మొత్తం బిల్ ఇస్తాడు మాస్టర్. దాంట్లో ఏమీ లేదంటే మూసేయి, నువ్వు మూసేయమ్మా నా బెడ్లో అన్నారు. ఏమంటామండి మనం ఇంకా తీసుకోండి, అతికి మిక్కులు వద్దు.
మీకు ఎంతమంది ఉంటారు కదా మరి. ఇప్పుడు నేను ఎవరిని అడగను, ఎవరిని గడ్డి అడతారు. అలాగే తీసుకొని నాకు డాడీ స్పోర్ట్ కావాలంటే అమ్మ వచ్చాము ఉన్నప్పుడు తీస్తానమ్మా అన్నారు. అసలు మరి ఆ 40 రోజులు స్పోర్ట్ వచ్చేస్తుంది కదా, మూసి అమ్మ నువ్వు మాట్లాడుకున్నాను. నాకు ఎదురు వచ్చిన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తాను అంతే కదండి. మరి నా దగ్గర డబ్బులు మరి నేనేం చెప్తానండి, అంతే కదా. ఓటు మట్టి నేను చూస్తా, మరి లేదు అన్నప్పుడు నేను ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఆయన ఉండలేదండి అయిపోయి అల్పప్రాణి. నేనంటే ఒళ్ళే కష్టపడతాను. ఎక్కడన్నా సరే ఎంట్లో నుంచోమన్నా వర్షంలో నుంచోమని ఏం చేయమన్నా 100 మంది వంటలు చేసుకుంటే చేసేస్తా. మన గట్టిపోయి అమ్మ ఇది మీరు వంటలు మీ ఛానల్లో చూస్తున్నాం మేము. ఈ వంటలు చేయటంలో మీరు మీ ఛానల్లో చూసి మేము అడగాలని వచ్చాము. అయ్యో అది ఏం చేస్తారమ్మా వంటలు? ఇట్లా మీరు ఎట్లా నేర్చుకున్నారు ఇవన్నీ? నాకు ముందు నుంచి కూడా ఇష్టం వంటలు చేయటం అంటే. నేను మా ఊళ్ళో ఉన్న నుంచి మా రాజుగారు బయటకు వెళ్ళిపోయారండి. అది మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన నెలలో నేను ఒక బుక్లో రాసుకునేదని. అది అన్ని మళ్ళీ ఆ సాయంత్రం 4 o'clock 5 o'clock చేసేసి మీరంటూ పట్టేవాళ్ళు పెట్టేసేవాళ్ళు లేడీస్. ఎవరి ఎలా ఉన్నది చూడండి అంటే. మీ ఛానల్ ఎస్ఆర్కే సాయిబాబా చూస్తే మొత్తం వంటల గురించి ముందు నుంచి ఇంట్రెస్ట్ చాలా బాగున్నాయి. ఎవరు వచ్చినా కోరుకుంటారు కానీ నేను ఏం మునుకోలేదు. సార్ పక్కకి ఇంట్లో ఏమీ లేవు అంటే అమ్మ షాప్కి వెళ్ళు తెచ్చే అంటారు. ఏంటంటే లిస్ట్ తెచ్చే డబ్బులు కూడా ఇద్దామంటారు. మా షాప్ వాళ్ళు కూడా అక్కడ కృష్ణారావు అలాగే అమ్మ మీరు ఎప్పుడు కావాలి ఇక్కడ కూడా అలాగే అన్నారు. చికెన్ షాప్ ఏంటి, మటన్ షాప్ ఏంటి, కూరగాయలు ఏంటి, కిరాణా షాప్ ఏంటి, మీరు పట్టుకెళ్ళినమ్మా డబ్బులు కూడా ఇబ్బంది అంటున్నారు. ఏంటి ఓ పక్క అలాగే ఖాతా వస్తుంది కదండి. మరి మనం అక్కడికి వెళ్తాం కదా, లాభమే కదండి, బయటపెట్టే కదా. ప్రతి నెల అని కాదండి, ఎప్పుడు సపరేట్ కదా. ఈ లోపల ఇంటర్వ్యూ వచ్చిందండి, కరెక్ట్గా 5,000 తీసుకుంటారు, తరపు 2,000 తీసుకున్నారు. అలా కాదు, ఒక గంటే మళ్ళీ ఎక్కువ అని ఆయనే చెబుతున్నారండి. కాకపోతే ₹1 దాచుకుంటూ పాపం తెలియట్లేదు ఇంకా మనం ఎంత చెప్పినా. ఇప్పుడు కృష్ణానగర్ కంటే ఇక్కడ మీకు ఇక్కడ చాలా అక్కడ లక్ష్మీదేవి స్టార్ట్ అయింది సార్. నేను వచ్చిన కానీ ఆయన పని బాగుంది, మనిషి కూడా బాగున్నారు, పర్వాలేదు. కానీ మనం నిలదొక్కోలేకపోతున్నాం. డబ్బులు 1 లక్ష వచ్చినప్పుడు 30,000 పక్క పెట్టి ఇప్పుడు శ్రామసింహ మామయ్య గారు వస్తున్నారండి. అమ్మ నేను చెప్తున్న అర్థమయ్యలేదా, మనకి ₹1 మనం ఎన్ని పెట్టినా ఎవరు మనకు రూపాయి పెట్టరు. నీకు పెడితే ప్రయోజనం ఉంటుంది, ఇంట్లో అమ్ములు కొనుక్కున్న ప్రయోజనం ఉంటుంది. బయట వాళ్ళు పెడితే ఏంటమ్మా బిడ్డలు అవని బయట వాళ్ళు అవని ఇంకెవరైనా మరి ఇలా ఇచ్చేస్తున్నారు కదండి. ఇప్పుడు అలాగే 5,000 ఇస్తున్నారు, ఇవ్వద్దు అన్న 5,000 ఇవ్వండి, మళ్ళీ మరి 5,000 ఇచ్చారంటే ఆయన ఆనందం ఉంది. చెప్తున్నారు ఏంటంటే మళ్ళీ మనం ఏం కొంచెం రేపు ఏమన్నా అయితే ఏంటని మన టెన్షన్. కానీ ఇవ్వటం మంచిదే. ఎలా ఇవ్వాలి, వెనకాల లక్షలు 10 లక్షలు 50 లక్షలు 30 ఉన్నప్పుడు చేయండి దాని మళ్ళీ కాదు. కానీ మన ఇంటి దగ్గర వెళ్ళించుకోవాలి ఫస్ట్, తర్వాత బయట అంటే పాపం ఆయనకు దాన ధర్మాలు ఇష్టం. మరి ఏం చెప్తాను, నేను నవ్వుతే వెళ్ళిపోతున్నానండి. మరి మూవీ హనుమాన్ హనుమాన్లో 1 రోజులే అన్నారు, 10 రోజులే అన్నారు. అలాంటివి డిసెంబర్ వరకు డేట్ ఇచ్చేసారు. రేపు నవంబర్ 10 days, డిసెంబర్ 10 days. ఎంత వస్తాయండి మీ 20,000 లక్షలు? 10 రోజులు ఇచ్చారు సార్. వచ్చే నెల 10 రోజులు, డిసెంబర్ నెల 20 days, రోజుకి 20,000. మరి ఎంత వస్తుంది? ఇంతకుముందు అలాగే 3 నెలలు చేసేసారు, మరి అన్నీ ఏం చేశారు? చెప్పటం అంటే నా ఎదురుగా ఇస్తున్నారు కదా, కానీ ఆయన ₹1 దాచుకోవాలి. ఆ బ్యాంకులోయే అమ్మ ఆగితే ఎలిగితే రాసేది, కానీ నేను పొద్దేస్తాను. ఇంత అకౌంట్ ఏమైందని నేను ఏం చెప్పలేదు. ప్రతిరోజు పొద్దుటే వచ్చిన అకౌంట్ అంతా నేను వేసేస్తాను. తర్వాత మళ్ళీ మంచిగా కొంచెం డ్రింక్లో మానేసి మంచిగా కూడా అడుగుతారండి, తీయమ్మ బుక్ ఏం చేసావు, ఎవరికి ఇచ్చావు, బంగారం అడుగుతారండి. అలా అడగడం కూడా నాకు మంచిది. నేను అలా మాట పడకూడదు, ఖచ్చితంగా ఉంటాను కాబట్టి ఫస్ట్ నుంచి అమ్మ ఎందుకు రాసుకుంటామమ్మా అన్నారు. ఈ 60,000 ఇలా అయిపోయింది, ఏమైపోయింది ఏం చెప్తారండి, అందుకే నేను రాసుకుంటాను. అదండి మొత్తానికి సినిమాలోకి వెళ్ళారు సార్. వెళ్ళారండి బాగా. ఇంకో 2 మూవీలు కూడా ఓపెన్ అవ్వలేదు అని చెప్పారు. మళ్ళీ ఇంకో డైరెక్టర్ కూడా 10 days 12 రోజులు 10 రోజులు ఉంటాయన్నారు. ఆయన అయితే 10,000 ఇస్తున్నారు. లేదండి నేను 20 దగ్గర తీసుకుంటున్నాను అంటే 15 అన్నారు. ఈయన అన్నారు 15 అన్నారు. సరే అది 12 రోజులు కానీ 10 రోజులు కానీ ఉంటున్నాను. ఎప్పుడు అంటే డైలీ అన్ను సరే
అలాగే ఇప్పుడు ఈ బాబు వచ్చాడు కదండి, అవును. బ్యాగ్ గొడుగు ఇక అన్ని పట్టుకుంటారు. బాగా చూసుకుంటారు, మీరు వెళ్ళిపోతారు. సీతారామని తీసుకొచ్చారండి. మరి బహీర్ మాస్టర్ అని ఉంటే పూజ చేస్తున్నారండి. బషీర్ మాస్టర్ అని ఛానల్ మీవి బాగా వస్తుంది. అయితే తను ఫోన్ చేశాడండి, రాకేష్ మాస్టర్ నెంబర్ ఇవ్వండి, నాకు ఏమైనా జాబ్ కావాలని ఫోన్ చేస్తున్నాడండి. ఆయన వీడియో కూడా వీడియో ఏదో చేసి పంపుతాడండి, నాకు అంటో తెలియదు. తర్వాత నేను సీతానగర్ వెళ్ళాను. ఫస్ట్ అయితే ఇలా ఒక అబ్బాయి అడుగుతున్నాడండి, మీ సీతానగర్ ఉంటే మీరు అక్కడే ఉన్నారు కదా, నెంబర్ ఇస్తున్నాను ఇమ్మంటారా అని అడిగారు. అయ్యో ఇవ్వమ్మా అని. తర్వాత ఇది అమ్మ నేను వస్తాను. అయితే మరి జీతం అంటే ఎక్కువ ఇవ్వడమ్మా, 15 కానీ 10,000 అని అన్నాం. ఇక్కడ ఉండటానికి కదా అసలు మేము మాట్లాడితే వాళ్ళ అమ్మగారు ఏమన్నారు, అమ్మ బయట ఉంటే కుర్రోళ్ళు కదా రకరకాల ఇది అవుతారు, మీరు రూమ్లో పెట్టేసుకోడు, తగ్గించేసి 10,000 ఇస్తే సార్. మాస్టర్ కూడా అన్నారు, అమ్మ రూమ్లో ఉంటే మరి ఎలా 15,000 ఎలా ఇస్తాము అన్నారు. మరి రూమ్లో ఉంటే మా అందరిది కదా బాధ్యత, 5,000 తగ్గుతాయండి అంటే అలాగేనమ్మా 10,000 ఇవ్వండి. మరి 5,000 లేకుండా 5,000 రెంటే ఇవ్వాలి ఒక రూమ్, మనం చూస్తున్నాం కదండి. మరి ఫుడ్ ఖర్చు ఎంత అవుతుందండి? ఇంత సేఫ్టీగా ఉండడం, ఇప్పుడు మన బిడ్డ కిందే చూసుకుంటున్నాం. ఆడు కూడా మన తల్లిదండ్రులేగా ఆలోచించండి. వాడు కూడా మంచిగా మాస్టర్ కూడా వెళ్తున్నాడు, ఇంట్లో నాకు సాయం వస్తారండి, మాకు ఏ కాయ కూడా గమ్ముతాను మాకు చూస్తున్నారు కదా. తల్లి కూడా నేనే లేదు, ఏదో మన చేతులు ఆవిడ ఉండి వెళ్తున్నాడు, బంగారు ఉండి వీడియోలు కూడా బంగారం పెడుతున్నాడు. సంతోషం. మీరు చెప్పగానే తీసి ఎవరు కూడా ఇప్పుడు ముడ్డి 70 లేదండి, లేదు స్పాట్లో పెట్టేసిండు అప్పుడు మీదే రేటు అట్లా చేసిండు. అయితే ఇప్పుడు మూవీ మీరేమి ట్రై చేయట్లేదా? సార్ ఒక్కడే వెళ్తున్నా? మాస్టర్ బాబు వచ్చాక బాబు అంతకుముందు వెళ్తాను, కానీ 2 డేస్కి వెళ్ళేటప్పటికి నాకు కొంచెం ఇంట్లో అలవాటైపోయి దిష్టి తగ్గుతుంది, కాళ్ళు చేతులు లాగడం లైట్గా జ్వరం వస్తుంది. వంటలు రోజు చేస్తున్నారా మా ఛానల్లో? ఇప్పుడు తను వచ్చిందంటే అంత ముందు కూడా రెగ్యులర్గా చేస్తాను, కానీ తను 15 డేస్ ఉన్నాక మానేసలేదు. మీరు నేను చెప్పిన మాటలు మానేసలేదు. తర్వాత బయట కూడా అమ్మ ఒక 5,000 పెంచండి, 20 వేస్తామని మీరు తట్టుకోలేవు, అమ్మ నీ ఛానల్ నా ఛానల్ వస్తుంది కదా, ఇద్దరు ఒక మాట మీద అనుకున్నాం. మళ్ళీ ఇంకొక 5,000 పెంచుకుంటే ఎక్కడ ఉంచుతామండి? వద్దులేమో ఇంటికి వచ్చింటే మళ్ళీ ఇంకొక 11 తీసుకొచ్చారు. మరి మేము ఇక్కడ కూడా రాము, ఇంటి దగ్గర పెడతాము. ఒక ఛానల్ పెడితే 1,000 రూపాయలు అడిగారు, 4 ఛానల్ పెడితే 40,000 ఇవ్వండి. వద్దునైనా నా గుండె అయిపోయింది, అందరూ వెళ్ళిపోమన్నారండి. ఇక దేవుడి పుణ్యాన్ని ఆ అదృష్టం వచ్చి మా అదృష్టం వచ్చి తను దొరికాడు. హ్యాపీగా చేసుకుంటాం, అదే హ్యాపీగా నడుస్తుందండి, గొడవ లేదు. ఆ తండ్రి కూడా ఆస్తి ఎదిగిందండి, బిడ్డ వచ్చి బిడ్డగాన్ని కొనుక్కోవడం చేయడం కూడా తండ్రి కూడా చాలా సంతోషం, నాకు కూడా సంతోషం. కాబట్టి ఆయన ఒక రూపాయి దాచుకోవాలని నాకు ఒక మాట అంటున్నాను అంతే. మరి మనం ఒక 50-40 దాటి అంటే మన బీపీలు రేజ్ అవ్వచ్చు, షుగర్లు రేజ్ అవ్వచ్చు, అన్ని రేజ్ అవ్వచ్చు, పళ్ళు తిరగవచ్చు. ఒక సడన్గా మన హాస్పిటల్కి వెళ్తే 10,000 పెట్టాలండి. అప్పుడు ఉండాలనేది మీరు అనేది. ఇప్పుడు డాక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే, ఎక్కువ డ్రింక్ తీసుకోకూడదు, ఆయన డాక్టర్ వస్తుంది, 2 కాళ్ళు చేయి లాగేస్తుంది, మీకు తెలియకుండా పడిపోతాయి. అది సిగ్నల్ కూడా చూపించారు. కంట్రోల్ చేశారా? ఏదండి నెమ్మదిగా చేస్తారు, 2-3 అలా 2 మీలాంటి అలాంటి ఎవరిని వచ్చినప్పుడు హ్యాపీ అండి. ఇంకా ఇప్పుడు వైజాగ్ వెళ్ళాము, ఫుల్ అండి ఎంజాయ్. అమ్మ ధనం పెట్టండి, అమ్మ అని అన్నారు మాస్టర్, కొంచెం ఆరోగ్యం మన దగ్గర డబ్బు లేదు, అక్కడ 50,000 పెట్టమంటారు అంటే, అమ్మ ఏం పర్వాలేదమ్మా అని ఫుల్ 4 రోజులు కూడా నేను మాట్లాడలేదు. ఏంటంటే నా ఆరోగ్యం గురించే చెప్తాను. ఆయన అంటారు నేను సరిపోను, ఆయన ఇష్టమే, కానీ ఎవరు బాటే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందమ్మా. ఇప్పటికే సూపర్ కంట్రోల్ చేశారు, బాగా చేశారు. అప్పుడు నేను ఫస్ట్ లాక్డౌన్ కంటే ఇప్పటికి చాలా మార్పు నేను చూడగలను. మంచి మనిషి, అంత మంచి మనిషి మళ్ళీ పుట్టడండి, ఇప్పుడు జనరేషన్లో పుట్టడండి, అలా మెయింటైన్ చేయాలి. కాకపోతే ఒకటే తప్పు ఏంటంటే డ్రింక్ ఒకటి తీసుకుంటా, అదే నేను చెప్పేస్తాను, నీ తాగి ఉన్నాను జాగ్రత్త. మాస్టర్ బొట్టు పెట్టుకో, ఎవరు చెప్పండి, ఏ మగోడు తాగట్లేదు, ఏ లేడీస్ తాగట్లేదు, 199 మంది తాగేస్తున్నారు, ఒక 10 మంది తాగినోళ్ళు ఒక ఛానల్లో అన్నారండి, ఏంటి అందరూ బొట్టు పెడతారంటే అది చాలా మంచిదమ్మా. అవతలోడు నేను డ్రింక్ తాగున్నాను, నువ్వు ఎక్కువ స్పీడ్ అవుతే నేను బూతులోకి వస్తాయి అని అర్థం ఉంటుంది. 2ది ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు, నేను ఏమన్నా నువ్వేం పట్టించుకోకూడదు అని అర్థం అమ్మా అని చెప్పాను. ఒక ఐడియా కూడా బాగానే ఉన్నదండి, ఆయన చెప్పడం చాలా మంచిది. ఆతడు కూడా చెడుతాడు, అమ్మాయి ఇంట్లో ఉన్నారంటే ఏం మాట్లాడుతాడు, రివర్స్ అయినా తప్పు ఉండదు, బూతులు తెప్పొచ్చు అన్నారు. ఇది కూడా బాగానే ఉన్నది అనుకున్నాను.
పెద్ద పెద్ద ఛానల్ 3 ఛానల్ తీసుకున్నారండి. ఆడతది ఇచ్చేసి తీసుకున్నారు. సుమన్ టీవీ కూడా ఏదో ఉన్నదండి. సుమన్ టీవీ, సుమన్ టీవీ కూడా తీసుకున్నారు. 3 ఛానల్ అండి పెద్ద పెద్దవి. ఇంకోటి ఏదో బీపీ ఏదో అదొకటి 2 ఇంకోటి ఏదో ఫస్ట్ కూడా తీసుకున్నారండి ఆయన. ఫస్ట్ హారతి ఇచ్చి భార్య పక్కన 3వ భార్య బీజే ఉంటది పేరు, బి అక్షరం మీద ఉంటది ఛానల్, గుర్తులేదు. హారతి ఇచ్చి చూసినాను. ఇప్పుడు మీరు సొంతంగా పెట్టి ఎన్ని రోజులు అయిందమ్మా మీరు? నేను నెలే పెట్టడం కృష్ణారావు దగ్గరలో ఉండగానే 3 నెలలు పెట్టారు. కాకపోతే ఆయన ఏమన్నారంటే ఇక్కడ అది బాగోలేదమ్మా, కొత్త ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు నీకు పెట్టిందాను అన్నారు. వాళ్ళ కొడుకు ఛానల్ దీంట్లో పెట్టినారండి ఆయన. చూసావా వెళ్ళి ఎంత ఇడిపోయి సరే కొడుకు ప్రాణం లాగుతుందని నేను అనుకున్నా. మామూలు నాకు ఐడియా వచ్చింది, నేను అనుకున్నా తప్పలేదండి. తర్వాత ఆయన మనసులో ఏమన్నదంటే కొత్త ఇంటికి వెళ్ళాక అమ్మకి అన్ని బాగుంటాయి, అక్కడ కూడా అన్ని నేను కొంటాను, అప్పుడు బాగుంటుంది అన్నట్టుగా ఆయన ఆలోచించారు. ఈ లోపల నేను ఇలా ఆలోచించేది. అప్పుడేమో ఇక్కడికి వచ్చాక నా ఫ్రెండ్ నేను ఫస్ట్ కూర్చుని ఇచ్చాము. ఇంకా అక్కడి నుంచి మనుషులు పెట్టారు. అప్పటి నుంచి 15 డేస్కి నాకు 80,000 పడ్డాయి. 15 డేస్కి. ఇంకా తర్వాత 20 డేస్ మానేసి తొందరగా డెవలప్ అయింది. ప్రతి ఛానల్లో కూడా 3 లక్షలు 2 లక్షలు తెల్లారి ఎప్పటికి. ఇప్పుడు 27, 20 అలా పడుతుంది. ఏంటంటే మరి 20 రోజులు గ్యాప్ వచ్చింది కదండి. ఇంకా తర్వాత మన అదృష్టం సాయిబాబా పూర్వం పెట్టుకున్నామండి. మంచి పేరు అసోటం కూడా మొత్తం చాలా బాగా చూస్తున్నారు. సాయిబాబా కూడా ఇలా చేతి మీద వేయించుకున్నారండి. మాస్టర్లతో వీళ్ళంతా వేయించుకున్నాం. ఎస్ఆర్కే సాయిబాబా జీవితాంతం ప్రతి ఫస్ట్ కి కూడా షిరిడి వెళ్తారు. బాగా చేశారమ్మా. మా ఛానల్ ఒకసారి D9 టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్రేక్షకులు. D9 టీవీ న్యూస్ ఛానల్, D9 టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ అండి. తప్పనిసరిగా మీరు అందరూ చూడండి, లైక్ చేయండి. పూర్తిగా మాట్లాడటం నాకు తెలియదు, గంట వరకు పట్టండి. తప్పనిసరిగా అందులో నేను ఉన్నానంటే ముందు మీకు హ్యాపీగా ఉంటుందండి, సంతోషం. సరే, నమస్తే.